యూ సో మచ్. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి అనజూయ కృష్ణ దంపతులు 5 రోజులు పూజలు అందుకున్న గణనాథుని కొత్తకుంట చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కనుమరుగైన చెరువులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పునర్నిర్మాణం చేయించారని, ఇకపై పట్టణ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కొత్తకుంటలోనే నిమజ్జనం కొనసాగించాలని తెలిపారు. చెరువు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నీళ్లు నిలిచే విధంగా ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈడ నీళ్లు ఉండడంతో పరిగి మున్సిపల్లో ఎప్పుడు కూడా వాటర్ సమస్య రాకుండా ఉంటుందని ఆయనకు ఎవరో పెద్ద మనిషి చెప్పడంతో ఆయన బాగా దీని దృష్టి పెట్టి దీనికి దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ ఇవాళ కొత్తగా కట్ట నిర్మించడం జరిగింది. కాబట్టి ఇవాళ పరిగిలో ఇక్కడ కింది ఈ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలో మొత్తము ఎండుగాలం వచ్చిందంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి పుణ్యమానని ఈ నీళ్ళ కొరత పోతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ కొత్తకుంట చెరువు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వినాయకులను కానీ బతుకమ్మలు కానీ ఎప్పుడు కూడా మనం లక్నపూర్ తీసుకుపోయి నిమజ్జనం చేస్తుంటే వెనకడికి పెద్ద మనుషులు ఏమంటుండంటే మన పసుపు కుంకుమ ఏదైతే ఉన్నదో మన పొలి మీద దాటిపోకూడదని వెనకడికి పెద్ద మనుషులు చెప్తుండ్రి. కాబట్టి ఇక్కడ నీళ్లు లేనందున అక్కడ లక్నపూర్లో పోయి నిమజ్జనం చేసుడు జరుగుతుండే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే చిన్న వినాయకులు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు. కాబట్టి ఇంతకుముందు కూడా బతుకమ్మలు చేస్తే ఇక్కడ మన నస్కల్ వాగుల నిమజ్జనం చేస్తుంది ఏది బతుకమ్మలు, కానీ అది అక్కడ మొత్తం డ్రైన్ వాటర్ వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎన్నో రోజుల సంది మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి కూడా ఫలితం లేకుండా పోతున్నది. కాబట్టి ఇప్పుడు బతుకమ్మలు కూడా ఈ కొత్తకుంట చెరువులో నిమజ్జనం చేసుకునే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి